కాదంబరి కిరణ్ కుమార్ గారి గురించి ఒక చిన్న బ్రీఫ్ చేద్దామని చూసాం, కానీ ఆయన రెజ్యూమే నుంచి బ్రీఫ్ చేయడం చాలా కష్టమని అర్థమైంది నాకు, చేయలేకపోయినా. ఈజ్ ఎ ఆర్టిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్, కమెడియన్, యాక్టర్, డైరెక్టర్, యాంకర్ ఫర్ 40 years. Acted in more than 350 films. Anchored, directed more than 1,000 TV shows. But today, our main objective of choosing him and asking him to come and give us an opportunity to award him is because of his service. Manam Saitam Kadambari Foundation. It is started by Kadambari Kiran Kumar Garu. It's almost known to every small, big people in film industry. People know it because it helps small, downtrodden people from the film industry. Any help, any problem, then Kadambari Kiran Kumar is there. Kadambari Manam Saitam Foundation is there. We do not know how he really gets donors on one side and present to the receiving people required the way immediately. Because I am also in his WhatsApp group. Every day he puts. Today, one lady was hospitalized. Manam Saitam Ellam brother, we are given 25,000 check. You will put a photo. Every day we'll get almost, that is that frequent actually. In fact, he has another credential. CM Relief Fund. We all know that CM Relief Fund, sir, with your permission, it is very difficult to get. But Kadambari Kiran Kumar identifies a problem, then approaches to CM Relief Fund, and it's automatically he personally process, follow it up with the government, process it. He has so far facilitated at least more than 1 crore of rupees through CM Relief Fund to various people. That is the strength of Kadambari Kumar. కుటుంబానికి కృతజ్ఞతాభివందనాలు. సుభాష్ గారు, చౌదరి గారు, మా అన్నయ్య సుబ్బారావు గారు, మిగిలిన పెద్దలందరికీ వందనాలు చెప్తూ, మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వెంకటేశం గారు మాకు ఆల్రెడీ కమిషనర్గా కూడా మాకు పనిచేసి ఎంతోమంది పేదలకి వారి చేతుల మీదుగా సహాయం చేశారు. అలాగే మీ కమిటీలో కూడా డాక్టర్ శిరీష్ గారు కానీ, గోవింద్ సార్ కానీ, ఇంకా చాలామంది వాళ్ళ సర్వీసెస్ అన్నది నాకు చాలా దగ్గరగా తెలుసు. సో వాళ్ళ మధ్యలో నేను ఈరోజు ఉన్నందుకు ముఖ్యంగా నాకు చాలా సంతృప్తిగా, హాయిగా ఉంది. నాతో పాటు అవార్డ్స్ తీసుకున్నటువంటి అక్కయ్య జయసుధ గారు, సోదరులు రమణారెడ్డి గారు, సాయి పద్మ గారు, వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మనం సైతం అనే ఒక వ్యవస్థ మొదలు పెట్టడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ నేను గమనిస్తున్నటువంటి ఈ సామాజిక దృక్కోణం గురించి నేను ఎప్పుడు బాగా మదన పడుతూ ఉండేవాడిని. కేవలం డబ్బు చుట్టూరనే ప్రపంచం, ఐశ్వర్యం చుట్టూరనే ప్రపంచం. ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదు, ఐశ్వర్యం అంటే సాటి మనిషి నీ కోసం ఉండటం అని నేను నా కష్టాల్లోంచి తెలుసుకున్నటువంటి గొప్ప ఒక మార్గం. అంచేతే ఈరోజు నాకు కరెన్సీ కంటే లక్షలాది మందిగా ప్రపంచంలో మనం సైతం కుటుంబ సభ్యులు నాకు తోడుగా ఉన్నారు. వారిలో మీరందరూ కూడా ఉన్నారు. మనిషి తన వేగవంతమైనటువంటి ప్రయాణంలో తనను తాను గమనించలేకపోతున్నాడు. అతనికి టైం లేదు. తనని తనే గమనించకపోతే తన తల్లి ఏం గమనించగలడు, తన బాధ్యత ఏం గమనించగలడు, తన పుట్టిన మట్టిని ఎలా గమనించగలడు. కాబట్టి ముందు తనని తను గమనించాలి, తనని తను అర్థం చేసుకోవాలి అని ఆరాటపడే మనస్తత్వం నాది. ఇప్పుడు ఎవరైనా సరే
జంతువుల నుంచి మనం తీసుకుంటే ఒక కోతి తన సంపాదన తన ఆహారం అయితే, కోతి ఎప్పుడు ఒంటరిగా తన సంపాదన కోసం పరుగులెట్టదు. తనకు తెలిసిన ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకొని తన సంపాదన కోసం, తన ఆహారం కోసం వెళ్తుంది. ఒక కాకికి తన సంపాదన ఆహారం ఎక్కడైనా కనపడితే తన కాకి జాతినంతా కూడా కావు 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 అని పిలిచి ఇక్కడ ఆహారం ఉంది రండి అని తన సంపాదన గురించి అందరినీ పంచడానికి ఆ పక్షి ప్రయత్నిస్తుంది. అలాగే ఒక చీమకి తన సంపాదన, తన ఆహారాన్ని ఎక్కడైనా గమనిస్తే తన జాతి మొత్తాన్ని తీసుకొని రండి ఇక్కడ మన సంపాదన ఉంది, మన ఆహారం ఉందని. కానీ ఒక మనిషి మాత్రమే తన సంపాదన తన వారసులు మాత్రమే ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. అది అందువల్లే సమాజం ఇంత వెనకబడిపోతుందని నేను గమనించిన విషయం. రీసెంట్గా అందుకనే సర్వీస్ ఈజ్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ అనేది నా నినాదం. పేదవాళ్లే నా కుటుంబం, పేదవాళ్లే నా పేరెంట్స్ అనేది నా ధ్యేయం, నా మాట. మొన్న కరోనా సమయంలో నేను పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు ఇప్పటివరకు 1000 మంది పైగా ఆర్థిక సహాయం చేశాం. కరోనా సమయంలోనే 50,000 కుటుంబాలకి నేను గ్రాసరీస్ కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఎంతో 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 సర్వీస్, అంటే తెల్లవారు లేస్తే సర్వీస్ చేయటమే జీవితంగా తన సొంత జీవితాన్ని కూడా మానుకున్నాను. గత 10 సంవత్సరాలు 5 నెలల క్రితం నేను మనం సైతం స్థాపించిన తర్వాత నాకు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఏది నేను జరుపుకోను, కామ్గా ఇంట్లో ఉంటా. బట్ మనం సైతానికే అవన్నీ కూడా కేటాయించి మనం సైతం పుట్టినరోజుగానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా భయంకరమైన వ్యాధులు మన చుట్టూరా ఉన్నాయి. మొన్న వచ్చాయి కరోనా, నడుస్తూ నడుస్తూ చచ్చిపోయిన మన చుట్టూరా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి మన దగ్గరే ఉంది, అది వృద్ధాప్యం. ప్రతి మనిషికి కూడా, ప్రతి కుటుంబంలోనూ ఆ జబ్బు చేస్తుంది. నేను మీ పర్మిషన్తో ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ వృద్ధుడైనా, ఏ వృద్ధురాలైనా తన అంతటా తాను బాత్రూమ్కి లేచి వెళ్ళలేక అక్కడే బాత్రూమ్ చేసుకుంటే 2 గంటల్లో ఆ వ్యక్తిని రోడ్డు మీద వదిలేస్తున్నాం. ఇది నగ్న సత్యం. మన మనస్సాక్షి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చూసిన సమాజం వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా, నా అనుభవం గురించి మాట్లాడుతున్నా. అందువల్ల ఎలాగా, ఏంటి, ఏం చేయాలి అన్నప్పుడు సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఒక ఆశ్రమం, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం కలిసి పెట్టాలని ఒక ఆలోచనతో నేను రావటం జరిగింది. బికాస్ ఐశ్వర్యంతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైతే అన్కేర్డ్ ఉన్నారో వాళ్ళని కేర్ తీసుకోవాలనేది నా ఆశ. అందువల్లే సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అనే అనాథాశ్రమం, వృద్ధాశ్రమం కలిసి చేయాలని ఒక కోరిక. ఒక పెద్ద తోటలాగా పెంచి, తోటని ఇప్పుడు పెంచవలసిన పని కూడా లేదు, ఎక్కడైనా సరే పెద్ద చెట్లు తెచ్చి 1-2 డేస్లో కూడా మనం స్థాపించవచ్చు. లోపల ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి, చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, కార్నర్లో ఒక గ్లాస్ రూమ్లో ఒక చిన్న లైబ్రరీ లాగా లేచి వెళ్ళగలిగిన వాళ్ళకి అక్కడికి ఒక కార్నర్లో ఒక వంటలు అవి చేసుకునే ఒక చిన్న గ్లాస్ రూమ్ లాగా, ఒక కార్నర్లో ఆడవాళ్ళందరూ కుట్లు అల్లికలు చేసుకునే ఒక కార్నర్ లాగా పెట్టి, ఒక రూమ్ లాగా, మిగిలినంతా కూడా గ్లాస్ రూమ్స్లో పేషెంట్లు పెట్టాలని, వాళ్ళ మధ్య మనం ఉండాలనేది మన కోరిక. ఎందుకంటే అతను బతుకున్నంత వరకు కూడా ఈ ప్రకృతిలోనే నేను బతుకుతున్నాను, నా చుట్టూరా మనుషులు ఉన్నారు, పక్షి ఉంది, చెట్టు ఉంది, నీరుంది అని తనని తాను నమ్ముకుంటూ తను బతికినన్నాళ్ళు చచ్చిపోకుండా, బతికినన్నాళ్ళు బతికేలా చేయాలని అలాంటి ఒక ఆశ్రమంలో మనం ఈ 10 మంది వృద్ధుల్ని దత్తత తీసుకుని వాళ్ళ మధ్యలో హాయిగా గడపాలనేది నా కోరిక. ఆ కోరిక సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఏమీ లేదు బ్రెయిన్లో తప్ప నా దగ్గర ఏమీ లేదు, కానీ అది అవ్వాలని మీరందరూ మనస్ఫూర్తిగా మీ మనసులతోటి మీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, నాకు ఎంతోమంది రైట్ ఫ్రమ్ గోవింద్ అనే దగ్గర నుంచి డే 1 10 ఏళ్ళ 5 నెలల క్రితం ఆయన 25,000 రూపాయలు నాకు ఇచ్చారు ఆయన మనం సైతానికి. అలా మనం సైతాన్ని నిరంతరం ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెప్తూ వాళ్ళ బిడ్డలాగా నేను చేస్తూ
గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో కూడా నాకు అన్నయ్య గారు చెప్పినట్టు ₹1,00,00,000 పైగా నా పేదవాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా నాకు ఎవరూ పరిచయం లేనప్పటికీ పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారి మంత్రి గారి పేషి నుంచి ఒక డాన్సరు అబ్బాయి మొన్న చనిపోతే నేను ₹25,000 తెచ్చిచ్చాను. బట్ ₹2,50,000 పిఎస్ఆర్ గారి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన ద్వారా నాకు రావటం అనేది నిజంగా అంటే నా పేరు నేను ఎవరో ఆయనకి తెలీదు, ఆయన నేను కలవలేదు, వాళ్ళ టీం ఎస్ కాదంబరి కిరణ్ ఫైల్ ఇది అంటే జెన్యున్గా ఉంటుందని సైన్ చేసి ₹2,50,000 ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో కూడా నాకు ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పేదవాళ్ళకి సాయం చేయటానికి ముందుకొచ్చే పసి పాపకి కాళ్ళు మొక్కుతా, పేదవాడికి అన్యాయం జరిగితే పరమశివుణ్ణైనా ఆయన పర్మిషన్తో ఎదిరిస్తా. సెలవ్ సే లవ్. 4 స్కూల్స్ కట్టే భాగ్యం మా క్లబ్కి దక్కింది. నౌ ఓవర్ టు వెంకటేశం గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోటరీకి సంబంధించిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రోటరీ సింబల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ఐ ఆల్వేస్ కీప్ telling in every meeting, because the wheel is the first sign of progress. ముందు మనిషి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి నడక మాత్రమే అవకాశంగా ఉన్న రోజుల్లో ఎప్పుడైతే చక్రం తయారైందో అప్పుడే రకరకాల వెహికల్స్ తయారైనాయి. చక్రం లేకుంటే వెహికల్ అనేది లేదు. సో ఆ చక్రం యొక్క సింబల్ రోటరీ పెట్టుకుంది. అంటే ముందుకు పరిగెత్తడానికి, ఎటు కావాలంటే ఎటుకు వెళ్ళడానికి అవసరమే a symbol that shows the competence, confidence and the capability of Rotary work. And I have seen across among all service organizations, this is the one which goes with a different structure. In a Rotary club, there are people from all walks of life in one club. Whereas in Lions Club, there can be one club exclusively by teachers, one club exclusively by doctors, one club can be by builders, but in Rotary it is not possible. They have to be from different sections of the society. So that gives that flavor of working together as a society, as this thing. So I like the way Rotary work. And one more good organization which Rotary did is this hospice. That is a great project. The palliative care kinda టెర్మినలీ ఇల్ పేషెంట్స్ అబౌట్ టు డై 1 or 2 monthsలో చనిపోయే వ్యక్తులకి ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం రోటరీ క్లబ్ చేస్తుంది హైదరాబాద్ నుండే. సో అది జూబ్లీ హిల్స్లో గవర్నమెంట్ కూడా ఒక 3 acre ల్యాండ్ ఇచ్చి, సో దాంట్లో కూడా మంచి క్యాంపస్ కట్టడం జరిగింది. 1 acre క్యాంపస్తో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సో అట్లా రోటరీ అనగానే రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గుంటూరులో కూడా నేను కలెక్టర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు 2008లో మన జయసుధ గారికి అప్పుడు అవార్డు ఇవ్వడం జరిగింది. దట్స్ వాట్ షీ వాజ్ రిమెంబరింగ్. 2008 యాజ్ కలెక్టర్ ఐ గేవ్ హర్ అవార్డ్, అండ్ నౌ 2024 again I am giving some award. So both are connected with Rotary. To some extent they were sponsors that time, but this time this is your award. So it's wonderful to see all the awardees, especially కాదంబరి కిరణ్ గారు చేసిన కార్యక్రమాలు కానీ. ఐ వాజ్ రీడింగ్ సమ్వేర్ ఈ మధ్యలో కూడా ఈ హెల్ప్డ్ వన్ ఏజింగ్ యాక్ట్రెస్కి వెళ్ళి తనే దగ్గరుండి అన్నీ చేసి పావల శ్యామల గారికి వెళ్ళేది కూడా నేను చూశాను. అట్లా కాకుండా ఎక్కడ కూడా ఎవరైనా ఇబ్బందులో ఉన్నారంటే నేను ఉన్నాను, నేనుతో పాటు మేము ఉన్నాము అనే పద్ధతిలో వెళ్ళే సమాజం తప్పనిసరిగా ఉండాలి. సమ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎస్పెషల్లీ వీఆర్ వెరీ ఇన్సెన్సిటివ్. తెలియకుండానే మనం వాళ్ళ కర్మనో, వాళ్ళ మీద ప్రారంభ కర్మ అని ఇంకేదో పేరు చెప్పి మన సామాజిక బాధ్యత నుండి తప్పించుకోవడంలో ఇండియన్స్ ముందుంటారు. వీఆర్ గుడ్ ఎట్ ఎస్కేపింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద మాటలు చెప్తాం కానీ చేసే పనులు మాత్రం చిన్న చిన్నగా ఉంటాయి. ఇప్పుడు క్లీనెస్ట్ కంట్రీగా ఇండియా ఉండాలి. ఎందుకంటే మనం ఏం చెప్పాము, గాడ్లీ క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని మన జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. బట్ ఎక్కడ కూడా క్లీన్లీనెస్ అనేది కనిపించదు.
రెండవది నదిని ఒక తల్లిలాగా ఒక దేవతలాగా పూజించే ప్రాంతం మంది. ఎక్కడైనా నది కానీ నీళ్లు ఉండే ప్రాంతం కానీ ఎక్కడైనా క్లీన్ ఉన్న ఒక్క ఊరు చూపించండి, చెత్త చెదారం మురికి అన్నీ నింపేస్తాం. అట్లాగే అతిథి దేవోభవ అంటాం, వచ్చినప్పుడు నుండి ఎప్పుడు వెళ్ళిపోతాడని చుట్టం మొదలు పెడతాం. సో వసుదైక కుటుంబకం అంటాం, ప్రపంచం అంతా నా కుటుంబమే అంటాం. కానీ పక్కన ఎవడో అక్కడ పడి ఉంటే సరే నీ వీలైతే పని చేయండి, వీలు కాకుండా వదిలేయండి.